పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఉగ్రవాదానికి పుట్టిల్లైన పాకిస్తాన్ కు ఐక్యరాజ్య సమితి కీలక బాధ్యతలు కట్టబెట్టడం విమర్శలకు దారితీస్తుంది. ఉగ్రవాద నిరోధక కమిటీకి పాకిస్తాన్ వైస్ చైర్మన్ గా ఎన్నిక కావడం, తాలిబాన్ల ఆంక్షల కమిటీ బాధ్యతలను కూడా అప్పగించడం ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేసింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఇది భారత విదేశాంగ విధాన వైఫల్యమని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. భారత ప్రభుత్వం సరైన దౌత్య చర్యలు తీసుకోవాలని సూచించింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశం ముష్కర్లకు నీడనిచ్చే తావేది అంటే టక్కున ప్రపంచ దేశాల చూపు పాకిస్తాన్ వైపే మల్లుతుంది. మరి ప్రపంచంలో ఉగ్రవాదానికి పెట్టని కోటగా గుర్తింపు పొందిన పాకిస్తాన్ అంటే అమెరికా, చైనా వంటి అగ్రరాజ్యాలకు మాత్రమే కాక ఐక్యరాజ్య సమితి, IMF వంటి సంస్థలకు కూడా ప్రేమ కాస్త ఎక్కువే. పైకి ఆ దేశాన్ని ఏదో 4 మాటలు అంటున్నా ఆ తర్వాత దానికి మద్దతు అందించడంలోనూ, కీలక పదవులు కట్టబెట్టడంలోనూ ఇవి ఏమాత్రం వెనకాడవు. మయన్మార్ లాంటి దేశంపై ట్రంప్ ప్రభుత్వం ట్రావెల్ బ్యాన్ విధించింది. ఆ జాబితా నుంచి పాకిస్తాన్ మినహాయించింది. అదే సమయంలో ఐక్యరాజ్య సమితి ఓ అడుగు ముందుకు వేసి దొంగ చేతికి తాళాలిచ్చినట్టుగా ఉగ్రవాద నిరోధక కమిటీకి వైస్ చైర్మన్ గా పాకిస్తాన్ కు బాధ్యతలు అప్పగించడం విస్మయానికి గురిచేసింది. కశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన కొన్ని రోజుల వ్యవధిలోనే పాకిస్తాన్ కు ఈ బాధ్యతలు దక్కడం గమనార్హం. భద్రతా మండలి ఉగ్రవాద నిరోధక కమిటీ వైస్ చైర్మన్ గా పాకిస్తాన్ ఎంపిక చేసింది. ఈ కమిటీకి అల్జీరియా అధ్యక్షత వహిస్తుండగా ఫ్రాన్స్, రష్యాలు కూడా ఉపాధ్యక్షులుగా ఉంటున్నాయి. అంతేకాక తాలిబాన్ల ఆంక్షల కమిటీ బాధ్యతలను కూడా పాకిస్తాన్ కే దక్కాయి. తాలిబాన్ ఆంక్షల కమిటీ అధ్యక్షత బాధ్యతలు స్వీకరించిన పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లో శాంతి భద్రతలకు ముప్పు కలిగించే తాలిబాన్లతో సంబంధం ఉన్న వ్యక్తులు, సంస్థలు, ఆస్తులు జప్తు చేసే అధికారం కలిగి ఉంది. అలానే ప్రయాణ నిషేధాలు, ఆయుధాల నిషేధాల వంటి ఆంక్షలను అమలు చేయడానికి ఈ కమిటీకి అధికారం ఉంటుంది. పాకిస్తాన్ ఈ కమిటీ అధ్యక్షుడిగా ఉంటే గయానా, రష్యా ఈ కమిటీకి ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ కు మిత్రులు లేరని కాదు, పాకిస్తాన్ కు తాలిబాన్ ఆంక్షల కమిటీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం, కౌంటర్ టెర్రరిజం కమిటీకి ఉపాధ్యక్ష బాధ్యతల్లోకి తీసుకోవడం అనేది భవిష్యత్తులో జరగబోయే పరిణామాల గురించి అర్థం చేసుకోలేకపోవడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.